బిందువులని అక్కడ చిందించడం అనుకుంటున్నారు. అవి రక్త బిందువులు కాదు, అవి విప్లవ విత్తనాలని, అవి విప్లవ విత్తనాలని అని మనం గుర్తించి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ చాలా మంది ఇంతకుముందు ఎవరు మిత్రుడు నువ్వేంటా ఇంతకుముందు ఈయన ఎందుకో కానీ పోలీసులు చనిపోవద్దు, నక్సలైట్ చనిపోవద్దు, పేద ప్రజలైనా పోలీసులు చనిపోవద్దు, పేదల కోసం పోరాటం చేస్తున్నా నక్సలైట్ చనిపోవద్దని నువ్వే కదా అన్నది. నువ్వే అన్నది. మరి ఇద్దరు చనిపోవద్దు, మరి ఎవరు చనిపోవాలి? అయ్యా మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. రాజ్యం రావాలి, విప్లవం గెలవాలి, ప్రజలు భూమితోటి దున్నేవానికి భూమి కావాలి. కానీ ఈ నినాదంతో కొట్లాడుతున్న నక్సలైట్లు సావద్దు, అలాగే పోలీసులు కూడా సావద్దని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ రక్తపాతం అనేది సాగద్దు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం దొరకబట్టాలి, తీసుకురావాలి, కోర్టు అప్పగించాలి. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక తూట పడంగానే కాలు చేయరిగితే వాళ్ళని చిత్రించలు పెట్టి మళ్ళీ దంపుతున్నారు. కాబట్టి దయచేసి అన్నలు రావద్దు, పోలీసులు రావద్దని నేను మనసారా కోరుకుంటున్నాను. కానీ ఎవరు సవాళ్ళు చెప్తలేడు, ఎవరి తప్పాలో చెప్తలేడు. ఎవరి తప్పాలో గణేష్ చెప్పాడు వారికి, ఎవరి తప్పాలో మనకి, ఎవరి ఎంతమంది మనకి తప్పకపోతే దోపిడీ తప్పాలి, దోపిడీ పెట్టుబడులని తప్పాలి అని చెప్పకపోతే సన్నాయి నొక్కులతోటి విప్లవాలు, సన్నాయి నొక్కులతోటి సన్నాయి నొక్కులతోటి దళితుల, ఆదివాసీల, గిరిజనుల, బౌద్ధుల రాజ్యం రాడు. బౌద్ధుల రాజ్యం, దళితుల రాజ్యం, ఆదివాసీల రాజ్యం, గిరిజనుల రాజ్యం, తెలుగుల రాజ్యం అంటే అది ఉత్తమే రాదు. అది ఉత్తమే వస్తుందంటే నా కన్న తల్లి నాకు జన్మనిచ్చున్నాడు, నా తల్లి తను చనిపోతుందని తెలిసి నా బిడ్డ క్షేమం ఉండాలని రక్తాన్ని ఏరుడై పాలించి నా తల్లి నాకు జన్మనిచ్చింది. ఒక జన్మలోనే అంత మంత్రాలకి చింతకాయ రాత అనుకుంటే అది మన భ్రమైతని, అది మన అవివేకం ఏంటని, అది మన మూర్ఖత్వమైతని. మన కర్మ సిద్ధాంతంలోనే సంవత్సరాలు మనం వచ్చాం. అరే నీకెందుకు యాక్సిడెంట్ అయిందంటే, నీకెందుకు రోగం వచ్చిందంటే అది మన తలరాతని మన పెద్దోళ్ళు చెప్పిండు, ఆ బాంబరోళ్ళు చెప్పిండు, ఆ మనవాదులు చెప్పిండు. అదే మనం చెప్పుకుంటా పోతా ఉన్నాం. కానీ పరీక్ష ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయిందంటే నా తలరాత అంటాం, పట్ట మండలేదంటే అది నా తలరాత అంటాం. కానీ ఈ తలరాత రాష్ట్రుడు ఎవడు? ఈ తలరాత ఎవ్వరు రాయలే. తలరాత రాసినట్టుగా మనకి భ్రమలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో రవీణ కనెక్షన్ ఉదయన్న ఆశయాలు నెరవేరాలంటే మనందరం ఇక్కడి నుంచి మన ఊళ్ళకి పోయిన తర్వాత మన నిరాశను ఎక్కలేకపోతే మనం ఉత్తరాన్ని ఇక్కడికి వచ్చినాం, జవాలు చెప్పినాం, నేర్చుకున్నాం, లక్షల రూపాయలు ఖర్చు తప్ప. కాబట్టి ఇక్కడి నుంచి ఒక సందేశం తీసుకొని పోవాలి. ఇక్కడి నుంచి ఒక రకమైనటువంటి ఒక ఆదేశాన్ని, ఒక ప్రతిజ్ఞని మనం ఇక్కడి నుంచి తీసుకొని పోగలగాలి. తప్పదు, నిర్బంధాలు తప్పవు, అరెస్టులు తప్పవు, జైలు తప్పవు, కాయలు తప్పవు. చివరికి ప్రజల కోసం మరణించడం తప్పదు. ఆ మరణం లేదే, ఆ త్యాగం లేదే నూతన వ్యవస్థ రాదనేదే మనం తెలుసుకోవాలి. మనోళ్ళు చాలా మంది శాంతి అంటా ఉంటారు. కానీ మోడీ అభిప్రాయమో ఓ ప్రజలారా, ఓ దళితులారా, ఓ ఆదివాసీలారా, ఓ భూజనులారా, మీ శాంతి కాదు నాకు కావాల్సింది. మాకు కావాల్సిన శాంతి అదాని అంబానీల శాంతి కావాలని ఆయన వాళ్ళు బతుకుంటా ఉన్నారు. మరి వారికే శాంతి కావాలి, అదాని అంబానీల శాంతి కావాలి, ప్రజల శాంతి
కాదు, బహుజనుల శాంతి కాదు, ఆదివాసుల శాంతి కాదు, బహుజనుల రాజ్యం కాదు వాళ్ళకి వచ్చింది. అది మనకు తెలియకపోతే అమిత్ షా మోడీలకి ఈ మడివాదులకి వాస్తవం తెలియకపోతే ఈ అమిత్ షా మోడీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, వాళ్ళు ఈ దేశ ద్రోహులని అందరూ కూడా ఒక్కసారి చాటాలి. అమిత్ షా మోడీలు, అమిత్ షా మోడీలు దేశ ద్రోహులనండి, దేశ ద్రోహులనండి, అమిత్ షా మోడీలు, అమిత్ షా మోడీలు, అమిత్ షా మోడీలు నక్సలైట్లు, 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 నక్సలైట్లు. ఓరి అమిత్ షా మోడీ, ఓరి మరివాదులారా, మీరు ఈ దేశస్తులే కాదు, మీరు ఈ దేశస్తులే కాదు, మీరు ఆర్యులు, మీరు మరవాదులు, ఈ దేశ ద్రోహులని మనం గుర్తెప్పి చూడకపోతే ఇక నడుస్తుంటది. మనం పాటలు పాడుతుంటాం, ముద్దని చెప్తుంటాం, ఓట్ల నాడు ఓట్లేస్తూనే ఉంటాం, గెలిచేటోడు గెలుస్తూనే ఉంటాడు. ఇక్కడికి ఎమ్మెల్యేలు కూడా వచ్చిపోయిండు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వచ్చిపోతారు, ఎమ్మెల్సీలు వచ్చిపోతారు. ఇక్కడ కూడా చాలా మంది సర్పంచులు ఉండొచ్చు, మాజీ సర్పంచులు ఉండొచ్చు, మాజీ ఎంపీటీసీలు ఉండొచ్చు. ఓనా ఓనా సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి కాగితాలు రాసుకుంటున్నటువంటి ఓనా పోలీసు మిత్రులారా, మీ బతుకులు మారాలంటే మీకంటే ఉద్యోగం వచ్చింది, మీ తమ్ముడు కాళ్ళ తప్పులు వంటి పట్టాలు నూనె ఉండాలంటే ఓ పోలీసులారా మీ జీతాలను చూసి మీ పై ఆఫీసర్లు చెప్పినారు చూసి పుచ్చుకోకండి. రానున్న రోజుల్లో మీకు జీతాలు రావు, ఇక మీకు జీతాలు రావు. ఆర్ఎస్ఎస్ వాళ్ళే పోలీసులు అవుతారు, వాళ్ళు వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి, ఇంకెవరికి రావు ఈ దేశంలో. కాబట్టి మనమందరం కూడా ఈరోజు రవీంద్ర గణేష్ ఆశయాలని మన గుండెల నిండా పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. పాటలు వినాలి, వద్దది కాదు. పాటలు ఈ చోటు వింటాం, ఈ చోటు పోతాయి, పాటలు ఇక్కడ వింటాం, ఇక్కడ పోతాయి. కానీ మన ఊళ్ళలో పోయిన తర్వాత, మన ఇళ్ళలో పోయిన తర్వాత, మన గ్రామాలకు పోయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ చాలా మంది అమరవీరుల కుటుంబాలు ఉన్నారు, చాలా మంది సుమారు 100-300 మంది మాజీ కాపాడారు. ఓ మాజీ ఎట్లారా, ఓ మాజీ ఎట్లారా, మనం ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. పోలీసులకి, రాజ్యానికి, పాలకులకి భయపడుతున్నామా? వాళ్ళకి భయపడుతూ బతుకుదామా? కాబట్టి ఇవాళ ఇక్కడ ఇంకా వీళ్ళందరూ మళ్ళా సగం మందైనా విప్లవం అని అరిస్తే ఈ పాలకులు ఉంటారా? ఈ రాష్ట్రంలో ఉన్న పట్టి సంజయ్ ఈ రాష్ట్రంలో తిరుగుతాడా? ఈ రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డి ఈ రాష్ట్రంలో తిరగలుగుతాడా? తిరగలేడు. కానీ మనం అన్నారంటే మనకు కూడా చాలా భయం అవుతుంది, మనకు అనుమానం కలుగుతుంది. నన్ను పక్కపోతారేమో, నన్ను కేసులు పెడతారేమో అని ఇంకెన్నేళ్ళు బతుకుతాం మనం, ఇంకెన్నేళ్ళు బతుకుతాం. సత్తుకుంటూ బతకడం కంటే ఒక్కరోజు ఈ ప్రజల కోసం మరణిస్తే అంతకంటే గొప్ప ఏంటి? మీ కుటుంబ సభ్యులకి, కాదర్ల కుటుంబ సభ్యులకి, మిగిలిపోయిన అశోక్కి ఏం చెప్పదలుచుకున్నావు? ఓ రవణ, ఓ ఉదయన్న, నీవు అశోక్కి ఏం చెప్పదలుచుకున్నావు? నీ కొడుకో, నీ అన్న కొడుకో నవీనికి ఏం చెప్పదలుచుకున్నావు? నీ అన్నకి, నీ సమ్మన్నకి ఏం చెప్పదలుచుకున్నావు? నీతో ఆడిన, కబడ్డీ ఆడిన, చిన్నగోడి ఆడిన, ఈతలు పుట్టిన నీ ప్రజలకి నువ్వేం చెప్పదలుచుకున్నావు?
కాబట్టి వెలిశాలంబరం వీరులకు వెలిశాలంబరం వీరులకు ఈరోజు ఒక్క వెలిశాల నీ ఒడిశాకి ఏం చెప్పదలుచుకున్నావు? ఓ రవీంద్ర నీ ఛత్తీస్గఢ్కి ఏం చెప్పదలుచుకున్నావు? ఓ రవీంద్ర నీ మహారాష్ట్రకి ఏం చెప్పదలుచుకున్నావు? ఓ రవీంద్ర నీ మధ్యప్రదేశ్కి ఏం చెప్పదలుచుకున్నావు? ఓ రవీంద్ర నీ ఉద్యమ సహచరులైనటువంటి నీ కేంద్ర కమిటీ సభ్యులకి ఏం చెప్పదలుచుకున్నావు? ఓ రవీంద్ర నిన్ను కంటికి రెప్పలాగా కాపాడిన నీ పిహెచ్డీకి ఏం చెప్పదలుచుకున్నావు అనేది ఇవాళ అందరం ఇక్కడ మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడ అదే మాట్లాడుకుంటా ఉన్నాం. అది మాట్లాడుకోవడానికి వచ్చింది. రవీంద్ర చనిపోలేదు. మనందరికీ గొప్ప సందేశం ఇవ్వడానికే ఇక్కడ వేదిక మీద తన ఒక్కరి కల్పించున్నాడు. ఆయనే ఇంతకుముందు అశోక్ చెప్పినట్టు ఆయనే మన ముఖ్య అతిథి. ఎవరైనా ఈరోజు ఈ వేదికకి ముఖ్య అతిథి ఎవరు? గాజుల రథమన్నే మన ముఖ్య అతిథి. కానీ ఆయన మాటల్ని మన నోట్లో పెట్టి చెప్పిస్తా ఉన్నాడు. అశోక్ నోట్లో పెట్టి చెప్పిస్తున్నాడు, మా నోట్లో పెట్టి చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ మాట్లాడే వాళ్ళందరి నోట్లలో ఆయన మాటలు పెట్టి ఆయన చెప్పిస్తున్నాడు. ఆడ కూర్చుని ఓ ఇంద్రయ్య, ఓ అశోక్, ఓ లక్ష్మణ్ మీరేం చేస్తున్నారు, మీరేం మాట్లాడుతున్నారు అని అక్కడ కూర్చుని మా కళ్ళల్లో కన్ను పెట్టి ఆయన చూస్తా ఉన్నాడు. ఆయనకి చావు లేదు, ఆయనకు మరణం లేదు. ఈ దేశంలో పీడితుల రాజ్యం, బహుజనుల రాజ్యం, ఆదివాసుల రాజ్యం, దళితుల రాజ్యం వచ్చేంత వరకు ఆయనకు చావు లేదు. చాలా మంది ఏమంటా ఉన్నారంటే చర్చలు అంటా ఉన్నారు. చర్చలని మాట్లాడుతా ఉన్నారు. పిల్లితో చర్చ చేస్తారా? చేస్తారా? ఎక్కడన్నా పిల్లితోటి చర్చ చేస్తారా? చేస్తారా? చేస్తారా ఎక్కడన్నా? గద్ద కొడి పిల్లని ముద్దాడుతుందా? ఇక్కడ చూసిందా? మరి ఇప్పుడు కోళ్ళు లేదేమో మీ అందరికి తెలియదు. కానీ అది ఏం చేస్తుంది? అది వాళ్ళు గద్దలు, వాళ్ళు పులులు, వాళ్ళు పొడేలు వాళ్ళు. కాబట్టి ఈ చర్చలు వాళ్ళు పాకిస్తాన్ చర్చలు చేసిండు. మనతో ఏం లేరంటే పాకిస్తాన్ వాడు వాళ్ళు దొంగలు కాబట్టి, వీడు దొంగలు కాబట్టి దొంగలు చర్చలు చేసుకుంటారు. వాళ్ళకు మోసగాడు ఈ దేశంలో, వీళ్ళకు మోసగాడు, వీళ్ళకు దొంగ. కాబట్టి ఆ దొంగ ఈ దొంగ చర్చలు చేసుకుంటారు. కానీ గద్ద ముద్దాడుతుందని ఎవరు నమ్మాడు. కాబట్టి ఈ చర్చలన్నీ కూడా ఏదో మనం మాట్లాడుకోవడానికి ఉపయోగపడేదే. కానీ శాంతి ఈ దేశంలో ఎవరి శాంతి కావాలి? ఎవరి శాంతి కోసం రవీంద్ర తన జీవితాన్ని, సుదీర్ఘ ప్రయాణాన్ని ఆయన కొనసాగించిందో మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి మనందరినీ రెండు చేతులు జోడించి వేడుకునేది ఒక్కటే, మీరందరూ కూడా ఇక్కడి నుంచి ఒకళ్ళు అప్పుడప్పుడు మర్చిపోతాం. అలాంటి మేము అప్పుడప్పుడు మర్చిపోతాం. మీరు అక్కలారా, చెల్లెలారా, వలారా, మీరు మాకు సోయి తెప్పండి. మీరు ఎక్కడి మీటింగ్ పోయి ఏం నేర్చుకొని వచ్చావు? ఓ మగుడా, ఒక్కడి మీటింగ్ పోయి ఏం నేర్చుకుని వచ్చినావు?